హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే పెంచుతామని చెప్పిన 4016 రూపాయలు 6016 రూపాయలకి సంబంధించి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ వీడియోలో ఏ నెల నుండి ఈ 4016 6016 రూపాయలు అందించబోతున్నారు, అలాగే ఈ నెలకి సంబంధించిన పెన్షన్ కొత్త పెన్షనా పాత పెన్షనా, ఒకవేళ ఈ నెలకి సంబంధించిన పెన్షన్ కొత్త పెన్షన్ పాత పెన్షన్ ఇచ్చినా కూడా ఎప్పుడు అందించబోతున్నారనే సమాచారాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరంగా క్లుప్తంగా మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఇక అప్డేట్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2016 రూపాయలు ఉన్న పెన్షన్ను 4016 రూపాయలుగా చేస్తామని, 4016 రూపాయలుగా ఉన్న పెన్షన్ 6000 రూపాయల దివ్యాంగుల పెన్షన్గా చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ పథకాలకి సంబంధించి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం 43 లక్షల మంది ఉన్నారు. ఈ 43 లక్షలతో పాటుగా దాదాపుగా 25 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అంటే బీఆర్ఎస్ పార్టీ హయాంలో, అంటే కేసీఆర్ గారి హయాంలో, అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తారీఖు నుండి మొదలవుతే 2024 జనవరి 6వ తారీఖు వరకు కూడా ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు అనేవి ఏ పథకాలకి ఎవరెవరు అర్హులు అనేది తీసుకున్నారనమాట. అయితే వీళ్ళకి సంబంధించిన కొత్త పెన్షన్లను కూడా ప్రభుత్వం ఏప్రిల్ నెలలో మంజూరు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో 4016 రూపాయల కొత్త పెన్షన్, 6000 రూపాయల కొత్త పెన్షన్ కూడా ఏప్రిల్ నెలలో ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది. అంటే మీకు ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు అనేవి అందుకోబోతున్నారనేది అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించిన ఇంకా కాస్త సమాచారం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత బడ్జెట్ 2024-25 బడ్జెట్లో కేవలం 13,000 కేటాయింపులే జరిగాయి. 13,000 కోట్ల రూపాయల కేటాయింపులే. కానీ ఈ ఆసరా చేయుత పెన్షన్కి కావాల్సిన మొత్తం నిధులు ఎంత అంటే సుమారుగా 25,000 కోట్ల రూపాయలు అనేది స్టేట్మెంట్ తెలుస్తుంది. సో రాబోయే ఈ 2025-26 బడ్జెట్లో ప్రతిపాదన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు కేటాయింపు చేస్తే ఏప్రిల్ నెలలో కొత్త పెన్షన్లు అలాగే కొత్త పెన్షన్ల మంజూరు ఈ రెండు కూడా ఉండబోతున్నాయి. ప్రభుత్వం వీటి కోసం 25,000 కోట్ల రూపాయలు అనేవి కేటాయింపు చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు మొన్న జనవరి 26వ తారీఖు నాడు 4 ప్రతిష్టాత్మక పథకాలు ప్రారంభించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకాలు కూడా మార్చి 31వ తారీఖు కల్లా పూర్తి చేస్తే రాబోయే కొత్త బడ్జెట్లో ఉగాది కానుకగా 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం, 4,016, 6,016 రూపాయలకు సంబంధించిన చేయూత పథకం, ఈ రెండు పథకాలను ప్రభుత్వం ప్రారంభించి లబ్ధిదారులకి ఒక గొప్ప శుభవార్తను చెప్పే విధంగా కార్యాచరణను కసరత్తు చేస్తుందనే సమాచారాలు అయితే ఈ సందర్భంగా తెలుస్తున్నాయి. కాబట్టి మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కొత్త బడ్జెట్ ప్రతిపాదన అనంతరమే అంటే నిధుల కేటాయింపు తర్వాతనే పెన్షన్ల ప్రారంభోత్సవాలు అనేవి ఉండబోతున్నాయి. ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే విషయానికి వస్తే, ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు అనేవి ప్రభుత్వం ఈ నెల 25 నుండి 28వ తారీఖు మధ్యలో అందించబోతుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే మన వద్ద ఉన్నాయి. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారం పక్కాగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.